గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో ఈవినింగ్ రిలీజ్ అవుతుందని మర్చిపోయాను. సో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు నాకు షూట్ కాకినాడలో ఉంది, అందుకే కాకినాడ వెళ్తున్నా. ఇదే మూవీయో చెప్పగలరా? సో అలా మూవీ చూసుకుంటూ జర్నీ అయితే స్లోగా అయిపోతుంది. మనకి బస్ మరీ అంత పడదు కదా, అందుకే నేను ఫస్ట్ సీట్ లోనే కూర్చున్నా. ఆ మూవీ కూడా అయిపోయి మత్తు వదలరా మూవీ స్టార్ట్ చేశారు. గైస్, ఈ మూవీలో ఫేక్ దామినియే అయినా వాళ్ళ కూతురు కనిపించకపోతే ఏడవకుండా కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అంత పీస్ఫుల్ గా అడుగుతుంది ఏంటి. ఇంకా చల్లని గాలికి కాసేపు అయితే నాకు నిద్ర వచ్చేసింది. ఈ ట్రీస్ మధ్యలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంటే పీస్ అబ్బా. తర్వాత బస్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక స్టాప్ దగ్గర ఆగింది. సో అక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక మళ్ళీ బస్ ఎక్కేసా. ఇలా నేచర్ మధ్యలో ట్రావెల్ చేస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు దాన్ని నేను పాడతాను, మీరు వెటకారించకండి. ఇంత అందంగా ఉంటుందా ఈ లోకం, ఇన్నాళ్ళు ఈ మనసుకు తెలియాలేదే పాపం. చాలండి, ఇంకా ఎక్కువ పాడితే నాకే చిరాకొచ్చేలా ఉంది. బట్ లుక్ ఎట్ దట్ క్లౌడ్స్ గైస్, మెస్మరైజింగ్. అవును, క్లౌడ్స్ అంటే ఇష్టపడే వాళ్ళని ఏదో అంటారే, నెఫ్లోఫైల్. నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇంకా మన డెస్టినేషన్ రావట్లేదేంటి? 2 hours షూట్ చేసి మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వచ్చేయాలి. ఇంకొక మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది అని అనుకునే లోపే అమ్మయ్య, మనం ఫైనల్లీ రీచ్ అయిపోయాం గైస్. వామో, బస్ దిగాకే అర్థమవుతుంది అసలు ఎంత ఎండ్ ఉందా అని. ఆటో దగ్గరికి కూర్చున్నాను కానీ వాడేమో తీయట్లేదు. ఖాళీ ఉంది గైస్, నాకు తెలిసి ఇది ఫిల్ అయినంత వరకు తీరు. ఇంకా చేసేదేం లేక దిగేసి వేరే ఆటో ఎక్కాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్ళాలి. సరేలే, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇప్పుడే ట్రైన్ వస్తుందని గేట్ వేశారు. ఇంకా నేను ఆటో దిగేసి ట్రాక్స్ దాటేశాను. నాకైతే ఇలాంటివి చాలా భయం గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హైవే దాటి బస్ ఎక్కాను. ఇంకా మనం రీచ్ అయిపోయాం. మనం లొకేషన్ తీసుకెళ్లడానికి వచ్చారు. షూటింగ్ ఈజీ అని అనుకుంటారు కదా, ఇప్పుడు మనం ఎంత ఎండలో ఎన్ని వెహికల్స్ మారొచ్చాను, ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నా సరే నీట్ గా రెడీ అయ్యి పీస్ఫుల్ గా యాక్ట్ చేయాలి. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టేసుకున్నా. ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఎవ్రీ ఇయర్ వీళ్ళొక అవార్డ్ ఫంక్షన్ కోసం చేస్తారంట. ఈసారి కూడా అలానే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది ఈవిడే ఈ రోజు నాకు అత్తయ్య అనమాట. ఇంకా నుంచి మనకి ఓకే గాయస్, చక్కగా డ్రెస్ వేసుకోవచ్చు. గాయస్, మీకు తెలుసు నేను సీన్స్ అవి ఏం పెట్టనని, సో ఐమ్ సో సారీ. ఈరోజు మా అత్తయ్య గారు క్యారెక్టర్ చేశారు ఈవిడ. బాయ్. సో హార్డ్లీ ఒక 2.5-3 hours లో షూట్ అయితే అయిపోయింది. ఈ రోజు ఇదే నేను వర్క్ చేసిన టీం. నాకు అంత పరిచయం లేదు, సో అందుకే అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోలేదు. సో నాకు 4:30కి బస్ ఉంది. సో నేను ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి. సో గాయస్, కాకినాడ బస్ స్టాప్ కి అయితే వచ్చేసాను. ఒక 10 minutes ఫాస్ట్ గానే వచ్చేసాను. చూసారా వైజాగ్ బస్సెస్ వచ్చేసాడు ఎంత ఎంటీగా ఉందో. బస్ ఆల్రెడీ వచ్చేసింది. నేను ఒక సైడే చెక్ చేస్తూ కూర్చున్నాను, వేరే సైడ్ చూసుకోలేదు. 3 minutes ఉంది అనగా వెళ్ళి చెక్ చేస్తున్నా, అప్పుడు కనిపించింది. టీం వాళ్ళు ఆకలిగా ఉంటుందని గువావాస్ అండ్ బిర్యానీ కొనిచ్చారు. ఏ ప్రొడక్షన్ వాళ్ళైనా ట్రావెల్ అండ్ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా నేను సన్సెట్ అవుతున్న టైంలో బిర్యానీ తింటూ ట్రావెల్ చేశాను. తినేసి ఇంకా ఎప్పుడు పడుకున్నానో తెలీదు, పడుకుండిపోయాను. ఇంకా నేను 8 ఆ టైం కి అన్యేడి రీచ్ అయిపోయాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా మమ్మీ షాప్ కి అయితే వచ్చేసా. మా మమ్మీ అయితే ఇంకొక ½ hour నన్ను వెయిట్ చేయించింది. నా ఫ్రస్ట్రేషన్ చూడండి గైస్. అక్కడ అయినా సరే నవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఆ మొహాన్ని చూడండి. ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయ్యేది ఏం లేదు, కూల్ గా ఇవ్వండి బటర్ మిల్క్ తాగేసి పడుకుని పోతా ఇంకా నేను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై డే. ఇంకొక డేతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్.